ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. మనం వినాయకుడిని ప్రార్థిస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 17 నుంచి ఆగస్టు 23 వరకు గ్రహాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, వాటి యొక్క రిజల్ట్ ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందర మిథున రాశిలో గురుడు, మరి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి రవి సింహరాశిలో ప్రవేశించేస్తాడు. కన్యారాశిలో కుజుడు, మరి సింహరాశిలో కేతువు. అదేవిధంగా మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, మరి చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి వివాహాది శుభ ప్రయత్నాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. ఈ వారం మాత్రం వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరం కనబడుతోంది. వారం ప్రారంభంలో కాస్త పనులు ఆలస్యం అవుతాయి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో మీకు మంచి యోగం కనబడుతుంది. వారాంతం కాస్త వివాదాలకు దూరంగా ఉండండి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయండి. ఆలోచనతో ముందుకెళ్ళండి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, అవి అందిపుచ్చుకుని మరీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నూతనమైన నిర్ణయాలు ఏది తీసుకోకూడదు. కొత్త కొత్త విషయాలు కానీ నూతనమైన విషయాలు కానీ మనం తప్పనిసరిగా వాటిని ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. తొందరపడి ఏ ఆలోచనలతో మనం నిర్ణయాలని తీసుకోకూడదు. ఇంచేతంటే ఒకవైపు జూపిటర్ యొక్క బలం చాలా తక్కువగా ఉంది, శాటర్న్ బలం కూడా చాలా తక్కువ ఉండడం చేత ప్రతి అడుగు కూడా మనం అతి తూచి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. సామాన్యమైనటువంటి వాటికి దేనికి ఇబ్బందులు ఉండవు. విశేషమైనటువంటి ప్రతి పని కూడా శ్రద్ధగా చేయకపోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మనం కొని తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లున్న విజయం సాధించగలుగుతారు. రాజకీయ నాయకులకి పర్వాలేదు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చేతి వృత్తి పనివారు, చిన్న చిన్న వృత్తుల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాత్మక ఆర్థిక లావాదేవీలు కూడా మంగళవారం నుండి శుక్రవారం వరకు అనుకూలంగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య, మెడికల్, చిన్న చిన్న వృత్తులు వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉంది. షేర్స్ వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అదే అలాగేనే మరి చిన్న చిన్న వృత్తులు చేసే సంచార వ్యాపారస్తులకు బాగా ఉంది. ఐటీ రిటర్న్స్, ఐటీ వాళ్ళకి అందరికీ కూడా, అంటే మనకి కంప్యూటర్స్ రంగం వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ రాశి వారు ఆరాధించవలసిన దైవం శని భగవానుడిని పూజించాలి. శనివారం నియమం పెట్టుకోవాలి. దానాల్లో తెల్లదానం చేయడం మంచిది. సంఖ్యల్లో ఈ వారం మాత్రం 7 నెంబర్ వాడండి. రంగుల్లో ఈ వారం తెలుపు రంగు వాడండి. మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది.